ఢిల్లీలో ఇవాళ ఉదయం 11 గంటలకు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన పార్లమెంటు అనుబంధ భవనంలో ఆల్ పార్టీ మీటింగ్ జరగనుంది. రేపటి నుంచి జరిగే పార్లమెంటు వర్షాకాల సమావేశాలు సజావుగా సాగేలా సహకరించాలని ఈ సమావేశానికి హాజరైన అన్ని పక్షాలను ప్రభుత్వం కోరనుంది. ఈ సమావేశానికి ఉభయ సభల్లోని అన్ని పక్షాల ఫ్లోర్ లీడర్లు హాజరు కానున్నారు. దొరల గడీల ముందు మోకరిల్లనని ధైర్యంగా చెప్పిన కవి అందశ్రీ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రముఖ కవిగా, గాయకుడిగా తెలంగాణ సమాజానికి సుపరిచితులైన ఆయన తనకు ఆత్మ బంధువని చెప్పారు. ఆయన జయంతి సందర్భంగా రంగారెడ్డి జిల్లా గట్కేసర్లు అందశ్రీ స్మృతివనం నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి భూమి పూజ చేశారు. అందశ్రీని ఆనాటి ప్రభుత్వం ఎంతో నిర్లక్ష్యం చేసిందన్నారని గుర్తు చేశారు. ప్రజా గాయకుడు గద్దర్ను కూడా ప్రగతి భవన్ గేటు ఎదుట ఎర్రటి ఎండలో నిలబెట్టారని విమర్శించారు. వారిద్దరిని అవమానించినప్పుడే దొరలను సాగనంపాలని జనం నిర్ణయించుకున్నారని అన్నారు. నిరుద్యోగులు, ఉద్యోగ నియామకాల గురించి ఒక్కరోజైనా బీఆర్ఎస్ పాలకులు ఆలోచించారా అని ప్రశ్నించారు. 16 ఏళ్ల తర్వాత తాము అధికారంలోకి వచ్చాక గ్రూప్ 1 నిర్వహించామన్నారు. కేసీఆర్ 1000 ఎకరాల్లో, కేటీఆర్ 100 ఎకరాల్లో, హరీష్ రావు 50 ఎకరాల్లో, కవిత 25 ఎకరాల్లో ఫామ్ హౌస్లు కట్టుకున్నారు. మీరు నిజాం రాజును మించిన ధనవంతులుగా ఎలా మారారు? కల్వకుట్ల కుటుంబాన్ని ప్రజలు అప్పుడే క్షమించారని అనుకుంటున్నారా? నేనున్నంత వరకు మరోసారి మీ సర్కార్ను రానివ్వనని రేవంత్ రెడ్డి అన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్ విసిరారు. కాంగ్రెస్ ప్రభుత్వం 70,000 ఉద్యోగాలు ఇచ్చినట్టు నోటిఫికేషన్లతో సహా నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానన్నారు. హైదరాబాద్ సరూర్ నగర్ లో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ యువ సంగ్రామ సదస్సులో ఆయన మాట్లాడారు. యువ గలాలు గర్జిస్తే కుర్చీలు కూలిపోతాయి. ఇప్పటిదాకా ఒక లెక్క, ఇప్పటి నుంచి మరో లెక్క అని కేటీఆర్ అన్నారు. యూత్ డిక్లరేషన్ పేరిట మోసం చేసిన కాంగ్రెస్ నేతలకు డెత్ డిక్లరేషన్ ఇవ్వాలని ఘాటుగా విమర్శించారు. తెలంగాణ ఉద్యమంలో వేలాది మంది విద్యార్థులను చంపిన పార్టీ కాంగ్రెస్. జిత్తుల మారి నక్కలాంటి కాంగ్రెస్ పార్టీ యువతను మోసం చేసిందని ఫైర్ అయ్యారు కేటీఆర్. బండి సంజయ్, ఈటెల రాజేందర్ మధ్య రాజీ కుదిర్చారు బీజేపీ రాష్ట్ర ఇన్ఛార్జ్ అభయ్ పాటిల్. ఎంపీ లక్ష్మణ్ ఇంట్లో బండి సంజయ్, ఈటెలతో ఆయన సమావేశమై చర్చించారు. గతం గతహ అని ఇద్దరు నేతలకు నచ్చజెప్పారు పాటిల్. గతంలో జరిగినవి మాట్లాడకుండా భవిష్యత్తు గురించి ఆలోచించాలని సూచించారు. పార్టీ చెప్పినట్టు విలాల్సిందేనని, పార్టీ లైన్లో నడవాల్సిందేనని స్పష్టం చేశారు. రాష్ట్రంలో అధికారంలోకి రావాలంటే కలిసి పని చేయాల్సిందేనని, లేదంటే ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకుంటామని హెచ్చరించారని తెలుస్తోంది. మాట వినకపోతే ఇతర పార్టీల నేతల్ని తీసుకోవాల్సి వస్తుందని అభయ్ పాటిల్ స్పష్టం చేశారని సమాచారం. పార్టీ ఆదేశాల ప్రకారం నడుచుకుంటామని ఇద్దరు నేతలు చెప్పినట్టు తెలుస్తోంది. విజయనగరం జిల్లా భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. ప్రధాని నరేంద్ర మోడీ ఆగస్టు 1న ఎయిర్పోర్టును ప్రారంభించనున్నట్లు ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. చరిత్రలో నిలిచిపోయేలా ఈ ప్రారంభోత్సవం జరగాలన్నారు. భోగాపురం ఎయిర్పోర్ట్ ఉత్తరాంధ్రకు మణిహారమని, సరికొత్త అవకాశాలను తీసుకువస్తుందని చెప్పారు. ఎయిర్పోర్ట్, టూరిజం ప్రాజెక్టులు, ఎయిర్పోర్ట్లు, హైవేలు, పరిశ్రమలతో ఉత్తరాంధ్ర ఇక అన్స్టాపబుల్. రాష్ట్ర సంస్కృతి, వారసత్వం చాటేలా ప్రతి విభాగం ఉండాలి అని చంద్రబాబు తెలిపారు. గుంటూరులో ఒక మహిళను వివస్త్రను చేసి టీడీపీ నాయకుడు దాడికి పాల్పడిన ఘటన మానవత్వానికి మచ్చ అని, రాష్ట్రంలో శాంతి భద్రతల నిర్వహణ ఎంత ఘోరంగా విఫలమైందో చెప్పడానికి ఇది నిలువెత్తు నిదర్శనమని వైసీపీ అధినేత జగన్ మండిపడ్డారు. ఈ దారుణానికి చంద్రబాబు ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాలని ఆయన విమర్శించారు. ఈ ఘటన బుధవారమే జరిగిన 3 రోజుల పాటు దానిని కప్పిపుచ్చే ప్రయత్నం చేశారని, చివరకు ఆ వీడియోలు సోషల్ మీడియాలో బయటకు వచ్చి రాష్ట్ర ప్రజలంతా ఈ పరిపాలనను అసహించుకున్న తర్వాతే ప్రభుత్వం స్పందించిందని ఆయన ధ్వజమెత్తారు. ఇప్పుడు తానేదో గొప్పగా చర్యలు తీసుకుంటున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు హడావిడి చేయడం మరింత సిగ్గుచేటని అన్నారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలపై జనసేన ఎంపీలతో ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. పార్లమెంటు ముందుకు రానున్న బిల్లులు, పార్టీ వైఖరి, సభలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు.
నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్లు కీలక బిల్లులపై పార్టీ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. ఈ భేటీలో ఎంపీలు బాలశౌరి, ఉదయ్, రాజ్యసభ సభ్యులు లింగమనేని రమేష్ పాల్గొన్నారు. పార్లమెంటు చర్చల్లో నేషన్ ఫస్ట్ అనే భావన స్పష్టంగా వినిపించాలని సూచించారు పవన్ కళ్యాణ్. జాతీయ దృక్పథంతో రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎంపీలు పనిచేయాలన్నారు. ఏపీ అభివృద్ధికి అవసరమైన అంశాలను పార్లమెంట్లో బలంగా వినిపించాలని తెలిపారు. కేంద్ర నిధులు, పెండింగ్ ప్రాజెక్టులు, రైల్వే ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని స్పష్టం చేశారు. దక్షిణ కోస్తా రైల్వే జోన్ అభివృద్ధి, కొత్త రైల్వే లైన్లు, ఓవర్ బ్రిడ్జ్లపై కృషి చేయాలని వివరించారు. రాష్ట్రానికి గరిష్ట ప్రయోజనాలు చేకూరేలా సమగ్ర అవగాహనతో మాట్లాడాలన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. బీఆర్ఎస్ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలు నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలను వేధిస్తున్నారన్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. నకిరికల్, తుంగతుర్తి లాంటి కొన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ కు సంబంధం లేని వాళ్లకు టికెట్లు ఇచ్చిన కార్యకర్తలు సొంత డబ్బులు ఖర్చు చేసుకుని మరీ గెలిపించారన్నారు. ఇప్పుడు వాళ్ళు గెలిచి అదే ఒరిజినల్ కాంగ్రెస్ కార్యకర్తల మీద కేసులు పెట్టి వేధిస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. ఆహార, ఔషధాల కల్తీని నిరోధించేందుకు కఠిన చట్టం తీసుకొచ్చేలా ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. కూరగాయలు, పండ్లు, పాలు, ఆహార పదార్థాల కల్తీ వల్ల ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారని అన్నారు. ఆహార, ఔషధ కల్తీ నియంత్రణపై ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఆకుకూరలు, కూరగాయలు, పాలు ఎక్కువ రోజులు నిల్వ ఉంచేందుకు, పండ్లు త్వరగా మగ్గేందుకు విచ్చలవిడిగా రసాయనాలు వాడుతుండటంతో ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారని సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. ఎరువులు, పురుగుల మందులు ఎక్కువగా వాడటంతో పంట ఉత్పత్తుల్లోనూ రసాయన అవశేషాలు బయటపడి దిగుమతి చేసుకోవడానికి విదేశాలు నిరాకరిస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా సీఎం ప్రస్తావించారు. మార్కెట్లో సేంద్రియ ఉత్పత్తుల పేరుతో భారీ ధరలకు అమ్ముతున్నారని, అవి సేంద్రియ ఉత్పత్తులేనని నిర్ధారించేందుకు సరైన వ్యవస్థలు లేవన్నారు. ఈ నేపథ్యంలో కల్తీల నిరోధానికి సమగ్ర చట్టాలు ఉన్న దేశాలకు వెళ్లి అక్కడి విధానాలను అధ్యయనం చేసి సమగ్ర నివేదిక తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. ఎల్నినో ప్రభావాన్ని అంచనా వేసేందుకు తెలంగాణ ప్రభుత్వం నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చెన్నారెడ్డి అధ్యక్షుడిగా అధికారులు, శాస్త్రవేత్తలు, నిపుణులు సభ్యులుగా వ్యవహరించనున్నారు. ప్రభుత్వం జీవో జారీ చేసింది. రాష్ట్ర స్థాయి ప్రణాళిక, తీసుకోవాల్సిన చర్యలను ఈ కమిటీ సిఫారసు చేయనుంది. వర్షపాతం, జలాశయాల నీటి మట్టాలను నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. భూగర్భ జలాలు, ఎల్బీనగర్ ఎపిసోడ్లో వివాదం కొనసాగుతోంది. పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కి ఈశ్వరమ్మ ఫిర్యాదు చేసింది. చర్యలు తీసుకోవడంలో ఆలస్యం కావడం, తిరిగి వివాదం పెరిగేలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. మరోవైపు క్రమశిక్షణ కమిటీకి జక్కిడి ప్రభాకర్ రెడ్డి ఫిర్యాదు చేశారు. ఈశ్వరమ్మ తనపై తప్పుడు ఆరోపణలు చేస్తూ ఇష్టారీతిన మాట్లాడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ పరిధిలోని బహదూర్గూడలో మరోసారి ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇక్కడి ప్రభుత్వ భూమికి హైడ్రా అధికారులు ఫెన్సింగ్ వేయడంతో స్థానికులు ఆందోళనకు దిగారు. భూములు సాగు చేసుకుంటున్న తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆందోళనకారులు పోలీసులపైకి కారం చల్లి కుర్చీలు విసిరేశారు. డీసీపీ యోగేష్ గౌతమ్తో సహా పలువురు సీఐల కళ్లల్లో కారం పడింది. ఈ క్రమంలో రైతులకు మద్దతిస్తున్న నేతలను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులపై కారం చల్లి కుర్చీలు విసరడం సరికాదని డీసీపీ యోగేష్ గౌతమ్ అన్నారు. ప్రభుత్వ భూమికి ఫెన్సింగ్ మాత్రమే వేస్తున్నామని, సాగులో ఉన్న పంటను పాడు చేయడం లేదని అన్నారు. రైతులు శాంతియుతంగా నిరసన తెలపాలని కోరారు. బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు కోసం సేకరించిన స్థలంలో కంచె వేసేందుకు వెళ్లిన రెవెన్యూ, హైడ్రా అధికారులతో రైతులు వాగ్వాదానికి దిగారు. 650 ఎకరాల భూమికి హైడ్రా సాయంతో కంచె వేసేందుకు వచ్చిన అధికారులను అడ్డుకున్నారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు నిలువెత్తు రూపం ఆడబిడ్డల గౌరవం ఆషాఢ బోనాలు. హైదరాబాద్ లో బోనాల జాతర నేటి నుంచి ప్రారంభం కానుంది. ఇవాళ గోల్కొండ జగదాంబిక అమ్మవారికి రెండో బోనం సమర్పించనున్నారు. భక్తి శ్రద్ధలు, పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల పూనకాలు, డప్పుల మూతలతో ఆలయాలన్నీ ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంటాయి. బోనాల ఉత్సవాలు, శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా సిటీ పోలీసులు కట్టుదిట్టమైన నిఘా ఏర్పాటు చేశారు.
శ్రీకాకుళం జిల్లా మన్యం ప్రాంతంలో విష జ్వరాలు, మలేరియా వేగంగా వ్యాపిస్తున్నాయి. నెల రోజులుగా జ్వర బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటంతో గిరిజన గ్రామాల్లో ఆందోళన నెలకొంది. జిల్లాలోని 23 మారుమూల గిరిజన గ్రామాల్లో చిన్నారుల నుంచి వృద్ధుల వరకు పలువురు జ్వరాలతో బాధపడుతున్నారు. కొన్ని గ్రామాల్లో ఒకే కుటుంబానికి చెందిన 2-3 ఒకేసారి మంచాన పడ్డారు. బాధిత గ్రామాల్లో ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు, వైద్య బృందాలు రావడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైద్య శిబిరాలు కూడా ఆశించిన స్థాయిలో నిర్వహించడం లేదని చెబుతున్నారు. శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి మండలం రొట్టవలస గ్రామంలో విచిత్ర పరిస్థితి నెలకొంది. ఇక్కడ సుమారు 200 ఎకరాలకు పైగా భూమి రైతులు సాగు చేస్తున్నారు. స్వతంత్ర కాలం నుంచి రైతుల చేతుల్లోనే భూమి ఉంది. కానీ భూ రికార్డుల్లో ఇనాం భూమి అని ఉండటంతో ఎలాంటి అమ్మకాలు జరగడం లేదు. దీంతో గ్రామస్తులు అనేక అవస్థలు పడుతున్నారు. భూమి మా వద్ద ఉన్నా కూడా రెవెన్యూ పాస్బుక్స్ ఇవ్వకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామంటున్నారు. 200 ఎకరాల భూమిని సుమారు 150 మంది చిన్న, సన్నకారు రైతులు సాగు చేస్తున్నారు. 1996 వరకు భూములు తమ తాత ముత్తాతల వద్ద డాక్యుమెంట్లు కూడా ఉన్నాయని చూపిస్తున్నారు. రీసర్వేలో సమగ్ర దర్యాప్తు జరిపించి న్యాయం చేయాలని రైతులు అధికారులు మొరపెట్టుకుంటున్నారు. వివాదాస్పద సోషల్ మీడియా పోస్టులు, దేశ ద్రోహం కేసులో అరెస్ట్ అయిన ప్రశ్న రావణ్ అలియాస్ బచ్చలకూరి జోసెఫ్ జ్యుడిషియల్ రిమాండ్ను గన్నవరం న్యాయస్థానం మరో 14 రోజుల పాటు పొడిగించింది. ప్రస్తుతం నెల్లూరు జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న జోసెఫ్ గడువు ముగియడంతో జైలు అధికారులు అతన్ని వర్చువల్ విధానంలో న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టారు. కేసు తీవ్రతను పరిశీలించిన కోర్టు రిమాండ్ను పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. శ్రీశైలం మల్లన్న స్పర్శ దర్శనంలో కీలక మార్పులు చేసింది ఆలయ అధికారులు. క్షేత్రానికి పెరుగుతున్న భక్తుల రద్దీతో చైర్మన్ ఈవో నిర్ణయం తీసుకున్నారు. శని, ఆది, సోమవారాల్లో ఉదయం ఆన్లైన్ మనమిత్ర వాట్సాప్ స్పర్శ టికెట్లు ఉన్న భక్తులకు మాత్రమే అనుమతి ఇవ్వనున్నారు. ప్రముఖులు స్వయంగా వచ్చినప్పుడే ఉదయం ప్రాధాన్యత ప్రాతిపదికన స్పర్శ దర్శనం కల్పించాలని నిర్ణయం తీసుకున్నారు. సిఫారసు లేఖలతో వచ్చే భక్తులకు ఉదయం స్పర్శ దర్శనం పూర్తిగా నిలిపివేశారు. సిఫారసు లేఖల భక్తులకు రాత్రి 9 గంటలకు అవకాశం ప్రకారం స్పర్శ దర్శనం కల్పిస్తామన్నారు. సర్వ, ఉచిత, శీఘ్ర, అతిశీఘ్ర దర్శన భక్తులకు అధిక సమయం కేటాయించారు. మార్పులను గమనించి భక్తులు దేవస్థానానికి సహకరించాలని ఈవో చైర్మన్ విజ్ఞప్తి చేశారు. నెల్లూరు జిల్లా ఆదాని కృష్ణపట్నం పోర్టు పరిధిలో భారీ ప్రమాదం జరిగింది. పోర్టు ప్రాంతంలోని పడమర వైపు 2వ నెంబర్ బెర్త్ వద్ద నిలిపి ఉన్న ఓ షిప్ నుంచి క్రూడ్ ఆయిల్ తరలిస్తున్న పైప్ లైన్ పగిలింది. దాంతో భారీ మొత్తంలో క్రూడ్ ఆయిల్ సముద్ర జలాల్లో కలిసిపోయింది. షిప్ నుంచి ఆయిల్ ఫ్యాక్టరీలకు సరఫరా చేసే పైప్ లైన్లు మరమ్మతుల కారణంగా దెబ్బతినడంతో భారీగా క్రూడ్ ఆయిల్ నీటిలో కలిసిపోయినట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో భారీ ఆర్థిక నష్టం జరిగింది. అంతేకాదు సముద్ర పర్యావరణానికి కూడా ముప్పు ఏర్పడిందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. పైప్ లైన్ల మెయింటెనెన్స్ లో నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. పోర్టు అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని సంబంధిత కాంట్రాక్టర్లు మండిపడుతున్నారు. హైదరాబాద్లోని విజయనగర్ కాలనీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. 5 అంతస్తుల అపార్ట్మెంట్లో మంటలు చెలరేగాయి. దాంతో వెంటనే అలర్ట్ అయిన స్థానికులు అపార్ట్మెంట్లో ఉన్న వారందరినీ స్థానికులు ఖాళీ చేయించారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పారు. భారత అంతరిక్ష రంగంలో ఒక చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. దేశీయ ప్రైవేట్ స్పేస్ సంస్థ స్కైరూట్ ఏరోస్పేస్ పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన విక్రమ్-1 ఆర్బిటల్ రాకెట్ను విజయవంతంగా ప్రయోగించింది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఈ రాకెట్ నెంగిలోకి దూసుకెళ్లింది. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో వాణిజ్యపరంగా సొంతంగా ఆర్బిటల్ రాకెట్లను అభివృద్ధి చేసి ప్రయోగించిన అతి కొన్ని దేశాల సరసన భారత్ నిలిచింది. మిషన్ ఆగమన్ పేరుతో చేపట్టిన ఈ ప్రయోగం భారత్ ప్రైవేట్ అంతరిక్ష పరిశ్రమ రాకను సూచిస్తోంది. తొలుత ఒక అంతర్గత సాంకేతిక సమస్య కారణంగా కొద్దిసేపు నిలిపివేసిన ఆ తర్వాత రాకెట్ ప్రణాళిక ప్రకారమే నిప్పులు చిమ్ముతూ ఆకాశంలోకి దూసుకెళ్లింది. రాకెట్ కు సంబంధించిన 4 దశలు అనుకున్నట్టుగానే పనిచేయడమే కాకుండా ఉపగ్రహాలను కక్షలో ప్రవేశపెట్టే ప్రక్రియ కూడా తొలి ప్రయత్నంలోనే విజయవంతమైంది. ఈ చారిత్రక విజయం స్కైరూట్ బృందంలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. భారత తొలి ప్రైవేట్ అంతరిక్ష ప్రయోగం విక్రమ్-1 విజయవంతం కావడంపై ప్రధాని మోడీ హర్షం వ్యక్తం చేశారు. ప్రయోగం విజయవంతమైన వెంటనే హైదరాబాద్కు చెందిన స్కైరూట్ ఏరోస్పేస్ బృందంతో ఫోన్లో మాట్లాడి వారికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ ప్రయోగాన్ని తాను ప్రత్యక్షంగా వీక్షించినట్టు చెప్పిన ఆయన
ఈ ఘనత దేశానికి గొప్ప విజయమని అభివర్ణించారు. భారత అంతరిక్ష ప్రయాణంలో ఇదో కీలక మైలురాయిగా నిలిచిందని పేర్కొన్నారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసనలు మరింత ఉద్రిక్తంగా మారాయి. గత 21 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న పర్యావరణ ఉద్యమకారుడు సోనం వాంగ్చుక్ ను పోలీసులు ఆసుపత్రికి తరలించిన కొద్ది గంటలకే కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. వాంగ్చుక్ ను పోలీసులు బలవంతంగా అనుచిత రీతిలో తరలించారని ఆరోపిస్తూ అభిజిత్ ఈ నిర్ణయం తీసుకున్నారు. మద్దతుదారులను ఉద్దేశించి ప్రసంగిస్తూ తాను ఆమరణ నిరాహార దీక్షను ప్రారంభిస్తున్నట్లు అభిజిత్ ప్రకటించారు. జమ్మూ కశ్మీర్లోని వైష్ణోదేవి యాత్రకు తాత్కాలికంగా బ్రేకులు పడ్డాయి. భారీ వర్షాలతో వైష్ణోదేవి యాత్రను నిలిపివేశారు. కట్రా క్యాంపు నుంచి భక్తులను అనుమతించడం లేదు. అధికారుల మార్గదర్శకాలు పాటించాలని భక్తులకు సూచించారు. మధ్యప్రదేశ్లోని శివ్పూర్ జిల్లాలో అత్యంత సాహసోపేతమైన రీతిలో భారీ చోరీ చోటు చేసుకుంది. సింధియా రాజవంశం కాలం నాటి చారిత్రక నార్వర్ కోట నుంచి 3000 కిలోల బరువున్న భారీ ఫిరంగిని దుండగులు అపహరించారు. ఈ భారీ దోపిడీ కోసం నిందితుడు క్రెయిన్ ట్రక్కును ఉపయోగించాడు. క్రెయిన్ సహాయంతో ఫిరంగిని ట్రక్కులో ఎక్కించి వారు అక్కడి నుంచి పారిపోయారు. 25 నుంచి 30 మంది సాయుధుల కోట వెనక మార్గం ద్వారా లోపలికి వచ్చి విధుల్లో ఉన్న సెక్యూరిటీని తుపాకీతో బెదిరించి దొంగిలించారు. హిందువుల అత్యంత పవిత్రమైన అమర్నాథ్ యాత్రకు తాత్కాలికంగా బ్రేకులు పడ్డాయి. అమర్నాథ్ యాత్ర మార్గంలో ప్రస్తుతం పూర్తి ప్రతికూల పరిస్థితులు ఉండటంతో జమ్మూ కాశ్మీర్ పోలీస్ యంత్రాంగం, ష్రైన్ బోర్డు కీలక నిర్ణయాలు తీసుకున్నాయి. హిమాలయాల్లో ఒక్కసారిగా మారిన ప్రతికూల వాతావరణం కారణంగా యాత్రను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్టు వెల్లడించాయి. అమర్నాథ్ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండటం, మంచు కొండల్లో కొండచర్యలు విరిగిపడే ప్రమాదం పొంచి ఉండటంతో ఇవాల్టి నుంచి తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు. ఢిల్లీలో 72వ జాతీయ చలనచిత్ర అవార్డును ప్రకటించింది జ్యూరీ. జాతీయ ఉత్తమ నటిగా ఆర్టికల్ 370 చిత్రానికి గాను యామీ గౌతమ్ దక్కించుకున్నారు. ఉత్తమ నటుడు కేటగిరీలో చందు ఛాంపియన్ మూవీకి కార్తిక్ ఆర్యన్ సెలెక్ట్ అయ్యారు. ఉత్తమ నటుడిగా బ్రహ్మయుగం సినిమాకు గాను ముమ్మట్టి దక్కించుకున్నారు. ఉత్తమ దర్శకుడిగా అమరన్ చిత్రం డైరెక్టర్ రాజ్ కుమార్ ఎంపికయ్యారు. ఉత్తమ తెలుగు చిత్రంగా కమిటీ కుర్రాలు ఎంపికైంది. ఉత్తమ తమిళ చిత్రంగా రాయన్ సెలెక్ట్ అయింది. ఉత్తమ మలయాళ చిత్రంగా ఫెమిన్చి ఫాతిమా, ఉత్తమ కన్నడ చిత్రంగా మిథ్య, ఉత్తమ హిందీ చిత్రంగా శ్రీకాంత్ ఎంపికైంది. 2024 ఏడాదిలో విడుదలైన మూవీలకు అవార్డులను ప్రకటించింది జ్యూరీ. ఆంధ్రప్రదేశ్లో రానున్న 5 రోజుల పాటు వాతావరణం మేఘావృతమై ఉంటుందని, పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. కోస్తాంధ్ర తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. ఇవాళ పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, పోలవరం, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, కడప జిల్లాలో అక్కడక్కడ వర్షాలు పడతాయని పేర్కొంది.